గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. ఈ వీడియోలో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ సిలబస్ మరియు బుక్స్ ఏది చదివితే ఉద్యోగం వచ్చే విధంగా ఉంటుంది చెప్పే ప్రయత్నం చేస్తా. ఇప్పుడే మీరు మొదటిసారిగా మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా నుంచి మరిన్ని మంచి వీడియోలు మీకు రావడానికి అవకాశం ఉంటుంది. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ అనేది ప్రధానంగా 3 దశల్లో ఉంటుంది. ప్రిలిమినరీ, మెయిన్స్ అండ్ ఆ థర్డ్ స్టేజ్లో ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. అంటే ప్రధానంగా 2 స్టేజ్లు అనేది చెప్పుకోవాలి. ప్రిలిమినరీ టెస్ట్ ఒకటి, అదేవిధంగా మెయిన్స్ టెస్ట్ ఒకటి. అయితే ప్రిలిమినరీకి సంబంధించి ఆల్రెడీ మనకు డిసిప్లిన్లో కనిపిస్తుంది. ఈలోపు నోటిఫికేషన్ పూర్తి వివరాలు నోటిఫికేషన్ రాగానే మీకు కంప్లీట్గా మెయిన్స్ సంబంధించి కూడా ప్రిలిమినరీ సంబంధించి కూడా ఇంకా పూర్తి వివరాలు ఎందుకంటే చెప్పే ప్రయత్నం చేస్తే గతంలో ఆల్రెడీ ఉన్నటువంటి అవగాహన మేరకు ఈ వీడియోను రూపొందించడం జరుగుతుంది. ఆల్రెడీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ వచ్చింది. 1,30,000 ఉద్యోగాలు, దానికి సంబంధించిన దాంట్లో 30,000 ఉద్యోగాలు ఎన్టీపీసీకి సంబంధించినవి, అదేవిధంగా ఈ 1,00,000 ఉద్యోగాలు ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించినవి. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితుల్లో కొంత నోటిఫికేషన్లు అరుదుగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే 10వ తరగతి పూర్తి చేసినటువంటి అభ్యర్థులు కావచ్చు, లేకపోతే ఈ డిగ్రీ పూర్తి చేసినటువంటి ఎన్టీపీసీ ఉద్యోగాలకు సంబంధించి స్టేషన్ మాస్టరు ఇలాంటి ఉద్యోగాలకు సంబంధించి ఎవరైతే కావాలని కోరుకుంటారో వాళ్ళు ప్రధానంగా ఈ వీడియో డిగ్రీ పూర్తి చేసినటువంటి అభ్యర్థులకు ఉపయోగపడే అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే 10th బేస్లో ఉన్నటువంటి గ్రూప్ డి ఉద్యోగాలకు కూడా ఇదే ప్యాటర్న్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తున్నట్టయితే మీరు ఈ పుస్తకాలని చదివే ప్రయత్నం చేయండి. కంపల్సరీ ఉద్యోగం మీరు సాధించవచ్చు. అయితే ఇక చూడండి, ఇక్కడ కనిపిస్తున్న ప్రిలిమినరీ ఎగ్జామ్ సంబంధించిన ప్రధాన పుస్తకాలు చెప్తున్నాం. ఇవే మెయిన్స్ కూడా ఉపయోగపడతాయి. కానీ నోటిఫికేషన్ వచ్చినాక మళ్ళీ ఒకసారి చెక్ చేసి మీకు మెయిన్స్ పర్పస్ వేరే పుస్తకాలు లేకపోతే అక్కడ మారినటువంటి సిలబస్ ఏమైనా మారిందా తెలుసుకొని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇక డిస్ప్లేలో కనిపిస్తున్న విధంగా పుస్తకాల విషయానికి వస్తే ఆర్థమెటిక్ సంబంధించి ఆర్ఎస్ అగర్వాల్, జనరల్ సైన్స్ సంబంధించి ఎస్విఎస్ పబ్లికేషన్, మోహన్ సార్ అండ్ హరికృష్ణ సార్ కలయికలో వచ్చినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్కి సంబంధించిన జనరల్ సైన్స్ సంబంధించిన పుస్తకం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఈ రీజనింగ్ సంబంధించి కిరణ్ పబ్లికేషన్ తీసుకోండి. జనరల్ అవేర్నెస్ పర్పస్ సంబంధించి షైన్ ఇండియా కరెంట్ అఫైర్స్ పుస్తకం, అదేవిధంగా రెగ్యులర్గా తరువుగా మీరు ఈ న్యూస్ పేపరు చెక్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే కాంటెంపరీ ఇష్యూస్ ఆధారంగా కాంటెంట్ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆ ఓరియంటేషన్లో ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా ఇది 100 మార్కుల ఫస్ట్ ప్రిలిమినరీ, ఆ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. నోటిఫికేషన్ వచ్చిన పూర్తి వివరాలు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. దాదాపు ఆల్రెడీ అప్లికేషన్స్ కూడా February 28 నుంచి స్టార్ట్ అవుతున్నట్టు కొన్ని ఉద్యోగాలకు ఆ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ నోటీస్లో ఇవ్వడం జరిగింది. ఇది బుక్స్కు సంబంధించిన విషయాలు. ఇంకా భవిష్యత్తులో మరిన్ని మంచి వీడియోలు, ప్రిపరేషన్ టిప్స్కి సంబంధించిన వీడియోలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఇక ఎలాగో పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ నోటీస్లో 1,30,000 ఉద్యోగాలను పేర్కొనడం జరిగింది. ఆ 1,00,000 ఉద్యోగాలు సంబంధించి ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించినవి, 30,000 ఉద్యోగాలు ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించినవి. కాబట్టి ప్రిపరేషన్ అయితే గట్టిగా చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే తెలంగాణలో ప్రస్తుత పరిస్థితుల్లో నోటిఫికేషన్ చాలా అరుదుగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల వైపు ప్రిపేర్ అయితే మీరు చదువుకున్నటువంటి చదువుకు కూడా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఇది అంతా కూడా గతంలో ఉన్నటువంటి అనుభవం ఆధారంగా కొంతమంది ఎక్స్పర్ట్స్ని సలహాలు తీసుకున్న ఆధారంగా వీడియో రూపొందించడం జరిగింది. ఇంకా నోటిఫికేషన్ అయితే పూర్తి స్థాయిలో రాలేదు. ఇదేంటి మీ బాలయ్య చిరపైన మరిన్ని మంచి వీడియోలతో మరింత మంచి సమాచారంతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. కానీ కింద మీకు ఏం కావాలని కోరుకుంటారో వాటిని మాత్రం కామెంట్ మాత్రం కంపల్సరీ చేస్తూ ఉండండి. ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.